అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా మడత పెట్టారా? అసలు మీరు ఇక్కడ కుర్చీ మడత పెడుతుంటే అక్కడ కుర్చీలో కూర్చున్న ఆడియన్స్ కుర్చీలు ఎక్కి మరీ విజిల్స్ కొట్టారు. సూపర్. ఓకే, మరి త్రిష, విక్రమ్ ఇరగదీశారు మీరైతే. మరి మీ అద్దరిపోయే పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ ఏమంటారో చూద్దాం. ప్రిన్సిపల్ గారు, ఎక్సలెంట్ గా చేశారు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. మాటలు లేవు, ఓన్లీ మడత పెట్టడాలే. థ్యాంక్ యూ సార్. ఇద్దరు చాలా బాగా చేశారు. గ్రేట్ జాబ్. ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాక హ్యాపీగా కాసేపు రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది కదా, వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. సూపర్. ఫస్ట్ జోడి పర్ఫార్మెన్స్ తో కుమ్మేశారు. మాస్ మసాలా సాంగ్ చూసిన తర్వాత ఈ హీట్ తగ్గాలి అంటే ఒక కూలెస్ట్ పర్ఫార్మెన్స్ చూడాలి కదా. సూపర్. యాక్చువల్ గా మీ డ్రెస్ సెలెక్షన్ చూసి అసలు ఈ సాంగ్ కి వీళ్ళు ఏం డాన్స్ చేస్తారో అనుకున్నారు అందరూ. కానీ వీళ్ళు ఏం చేశారా బాబు అనుకునేలా చేశారు మీరు. రియల్లీ వీళ్ళు కేజీలో ఎంటర్టైన్మెంట్ ఇస్తారో అనుకుంటే టన్నులు కొద్ది ఇచ్చారు. మరి స్వీటెస్ట్ కూల్ పర్ఫార్మెన్స్ కి మన జడ్జెస్ ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారో చూద్దాం. సార్ ప్లీజ్. వీళ్ళిద్దరూ మా కాలేజీలో ఫ్రెషర్స్. వాళ్ళలాగే చాలా ఫ్రెష్ ఫీల్ పెర్ఫార్మెన్స్ చేశారు. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఈ పర్ఫార్మెన్స్ మీకెలా అనిపించింది? మైకేల్ జాక్సన్ గారిని గుర్తు చేశారు. సూపర్. థ్యాంక్ యూ సార్. శ్రీలక్ష్మిని చూస్తుంటే తెలుగుదనం ఉట్టిపడేలా అనిపించింది. చాలా అద్భుతంగా చేశావమ్మా. సో నిజంగా చాలా అద్భుతంగా చేశారు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. దీంతో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. ఓకే, మరి ఫస్ట్ రౌండ్ లో ఎలిమినేట్ అవబోయే జోడీ ఎవరో తెలుసుకునే ముందు నలుగురు జోడీల్ని ప్లీజ్ ఒకసారి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఆల్రైట్, ఫస్ట్ రౌండ్ లో నలుగురు జోడీలు చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. కాకపోతే ఈ రౌండ్ లో ఎలిమినేషన్ ఉంది. జడ్జెస్ ఇచ్చిన మార్కులు బట్టి ఈ రౌండ్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఇప్పుడు చూద్దాం. ఆల్రైట్, సెకండ్ రౌండ్ కి వెళ్ళబోతున్న మొదటి జోడీ త్రిష అండ్ విక్రమ్. సెకండ్ రౌండ్ కి వెళ్ళబోతున్న రెండో జోడీ ఎవరంటే ప్రేమ్ కుమార్ అండ్ శాంతి. నలుగురు జోడీల్లో రెండు జోడీలు సెకండ్ రౌండ్ కి వెళ్లారు. మరి మిగిలిన ఈ రెండు జోడీల్లో సెకండ్ రౌండ్ కి వెళ్ళబోతున్న జోడీ ఎవరంటే
శ్రీలక్ష్మి అండ్ మాడి, శ్రీలక్ష్మి అండ్ మాడి. మధుబాబు నా చెల్లి ఎందులోనైనా అడుగు పెట్టిందంటే అది సాధించే వరకు వదలదు. నా తమ్ముడు హీరో. వాడి పక్కన ఉండడం వల్లే నీ చెల్లికి గుర్తింపు. వాడు గనక పక్కకి తప్పుకున్నాడంటే నీ చెల్లెలు డాన్స్ ఎవ్వరూ చూసేవాళ్ళు కాదు. మీరు చాలా బాగా చేశారు, కాకపోతే ఎలిమినేషన్ ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్.